నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. నిజానికి దగ్గరలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం, బ్లాక్ బాక్స్ విశ్లేషణ, కీలక విషయాలు వెలుగులోకి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారత్ చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచంలోనే జరిగిన అత్యంత విషాదకర ఘటన. ఈ ప్రమాదం జరిగి దాదాపు నెల రోజులు గడిచిపోయింది. 275 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా అధికారులు నివేదికలో ఏముంది, ప్రమాదానికి గల కారణాలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్ లైనర్ ఎయిర్ ఇండియా 171 విమానం ప్రమాద కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. విమానంలో అత్యంత ముఖ్యమైన బ్లాక్ బాక్స్ నుంచి డేటాను సేకరించారు. ఈ క్రమంలోనే ఏఐఐబి ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. ఈ ప్రమాదానికి కారణం ఇంజన్లు ఆగిపోవడమేనని తెలిపింది. దీంతో ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదని తెలుస్తోంది. 2 ఇంజన్లు పనిచేయకపోవడంతోనే విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తుకు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐఐబి 15 పేజీల రిపోర్ట్ను సమర్పించింది. బ్లాక్ బాక్స్ నుంచి డేటాను సేకరించారు అధికారులు. కాగా ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో 2 ఇంజన్లు పనిచేయడం మానేశాయి. ఎందుకు ఫ్యూయల్ కట్ ఆఫ్ చేశావని ఓ పైలట్ అడగ్గా నేను చేయలేదంటూ రెండో పైలట్ చెప్పాడు. ఈ వాయిస్ కాక్పిట్ రికార్డులో సేవ్ అయింది. ఇక ఇంజన్లు పవర్ను కోల్పోగానే ఆటోమేటిక్గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ కనెక్ట్ అయింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఏఐఐబి దగ్గర ఉంది. ఇంజన్లను వెంటనే రీస్టార్ట్ చేయాలని పైలట్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. మొదటి ఇంజన్ రికవరీ అయినా రెండో ఇంజన్ మొరాయించడంతో 32 సెకండ్లలోనే విమానం కూలిపోయిందని నివేదికలో వెల్లడైంది. అయితే విమానంలో ఉన్న ఫ్యూయల్ క్లీన్ గానే ఉందన్నారు అధికారులు. అందులో ఎలాంటి కలుషిత పదార్థాలు లేవని రీఫ్యూయలింగ్ అథారిటీస్ ద్వారా తేలింది. అంతేకాదు సమీపంలో ఎలాంటి పక్షి కూడా ఎగిరిన దాఖలాలు లేవని వెల్లడైంది. సో ఎలాంటి పక్షి విమానాన్ని ఢీకొట్టలేదని తేలింది. పైగా ఆకాశం కూడా క్లియర్ గా ఉంది. వాతావరణ సమస్యలు ఏమీ లేవు. రెక్కలు, గేర్ల ఏర్పాటు కూడా సురక్షితమైన టేక్ ఆఫ్ కి అనువుగానే ఉన్నాయి. అలాగే ఫ్లైట్ లో మోతాదుకు మించిన బరువులు కూడా లేవు. మరోవైపు పైలట్లు ఇద్దరికి మంచి అనుభవం ఉంది. ప్రయాణ సమయానికి ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఏఐఐబి చెప్పింది. కుట్ర కోణానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తేల్చేసింది. ఏఐబి రిపోర్ట్ పై ఎయిర్ ఇండియా స్పందించింది. ప్రస్తుతానికి ఏం చెప్పలేమని, పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే జూన్ 12న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది బోయింగ్ డ్రీమ్ లైనర్ ఎయిర్ ఇండియా విమానం. టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ బిల్డింగ్ పై కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా మిగిలిన వారంతా దుర్మరణం చెందారు. అలాగే మెడికల్ హాస్టల్ భవనంలో భోజనం చేస్తున్న 34 మంది మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ పెను విషాదం ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది, తీవ్ర విషాదాన్ని నింపేసింది. ఈ ఘటన జరిగిన దాదాపు 28 గంటల తర్వాత శకలాల నుంచి విమాన బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని డీకోడ్ చేసేందుకు అమెరికాకి పంపించబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే టెక్నికల్ సెక్యూరిటీ అంశాలను పరిశీలించిన తర్వాతే బ్లాక్ బాక్స్ ను ఎక్కడికి పంపాలన్న విషయాన్ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోదే నిర్ణయమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆప్షన్లను పరిశీలించిన ఏఐఐబి భారత్లోనే దాన్ని విశ్లేషించినట్లు సమాచారం.